చాలా మంది పెళ్లి తర్వాత ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటేనే బాగుంటుంది. పెళ్లి తర్వాత భార్యాభర్త కలిసి ఆనందంగా ఉంటే జీవితాన్ని ఇక తిరిగి చూసుకోనక్కర్లేదు. పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉండొచ్చు. పెళ్లి చేసుకోవడానికి ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీరు మీ జీవితంలో పైకి వెళ్తారు. మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది చాలా అవసరం. అలాగే పెళ్లి చేసుకోవాలని మీరు అనుకుంటే మీకు వచ్చే భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. వారు కూడా మీతో నిజాయితీగా ఉంటారా లేదా అనేది అర్థం చేసుకోవాలి. మీకు ఎవరితో అయితే సంతోషంగా ఆనందంగా ఉంటారో వాళ్ళని ప్రేమించండి. ఇలాంటి వాళ్ళతో పెళ్లి జరిగితే ఖచ్చితంగా సంతోషంగా ఉండడానికి కుదురుతుంది. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ సరిగా లేకపోతే రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. కాబట్టి పెళ్లి తర్వాత కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఫాలో అవ్వండి. చాలామంది బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడడం, వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే గత రిలేషన్షిప్ నుంచి నేర్చుకున్న వాటిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అవే తప్పులు చేస్తే రిలేషన్షిప్లో ఇబ్బందులు వస్తాయి. పెళ్లి చేసుకోవాలని బాధలో నిర్ణయం తీసుకోవద్దు. సంతోషంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కంగారుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవద్దు. కొంచెం టైం తీసుకోండి. కంగారు పడే నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా బోల్తా కొడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ నిర్ణయాలను తీసుకోండి. నెగిటివ్ ఆలోచనని అసలు రానివ్వకూడదు.